హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన రంజాన్ స్పెషల్ డిష్ హలీం పంజా సెంటర్లో మన విజయవాడలో దొరుకుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దొరకంది నాన్ వెజ్ ఐటమ్ అంటూ ఏముండదు. మటన్, చికెన్, కౌజుపేట చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ మటన్ రుమాలి రోటీ, చికెన్ రుమాలి రోటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే టేస్ట్ చేశాను. ఇక్కడ దొరకని ఫుడ్ ఐటమ్ అంటూ ఉండదు ఫ్రెండ్స్. ఇది నాన్ వెజ్లో ఫలూదా, గ్రిల్డ్ చికెన్, పాయా, రుమాలి రోటీ చాలా డిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ అడ్రస్ వచ్చి మన రైల్వే స్టేషన్ నుంచి 5 minutes ఫ్రెండ్స్. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి 10 minutes పడుతుంది. విజయవాడ పంజా సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మంచి ఫేమస్. చుట్టుపక్కల ఎవరిని అడిగినా చెప్తారు పంజా సెంటర్ అంటే. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి నైట్ 1 o'clock వరకు జరుగుతుంది. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం చాలా అన్ని డిషెస్ దొరుకుతాయి. ఇక్కడ దొరకని డిషెస్ అంటూ ఉండవు. మన రంజాన్ నెలలో ఈ 1 month వరకు దొరుకుతుంది. ఇక్కడ హలీము చాలా ఫేమస్. మటన్ హలీం, చికెన్ హలీం, ఇంకా వెరైటీ డిషెస్ చాలా ఉన్నాయి. మీలో ఎవరన్నా టేస్ట్ చేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయని. చాలా రద్దీగా ఉంటుంది, అసలు ఎటు ఖాళీ ఉండదు. ఒక తిరణాల్లా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ దొరికేవన్నీ ఫుల్ హలాల్తో జరిగేదే. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు హలీము. అందరూ కుల మతాలకి అతీతంగా అందరూ వస్తారు. చాలా సందడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక తిరణాల్లో ఒక జాతరలాగా ఉంటుంది. ఓన్లీ ఒక రంజాన్ నెలలోనే దొరుకుతుంది ఈ ఫుడ్ ఐటమ్. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఇన్ని ఐటమ్స్ చూసిన తర్వాత ఏం కొనాలో మాకైతే అర్థం కాక ఇటు తిరిగి అటు తిరిగి లాస్ట్కి చికెన్ హలీం తీసుకుని వచ్చాము. ఇంకా నెక్స్ట్ టైం అయితే 1 day ఏం తినకుండా వెళ్ళి ఫుల్గా మొత్తం లాగిచ్చేస్తాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్. వెళ్ళొచ్చిన తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చుట్టుపక్కల విజయవాడ పంజా సెంటర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఫుల్ హలాల్ ఐటమ్ ఫ్రెండ్స్. ఇది నైట్ 1 వరకు దొరుకుతుంది.
నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.